పార్క్ వాకర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా సాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి 264 డివిజన్లో గల రాజరాజేశ్వరి నగర్ కాలనీలో TR9 టీవీ న్యూస్ ఛానల్ మరియు HAL పార్క్ వాకర్ సంయుక్త ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు యోగా గురువు సంజీవ రాయుడు యోగా అభ్యాసంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓల్డ్ బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, HAL కాలనీ ప్రెసిడెంట్ రాంబాబు, రాజరాజేశ్వరి నగర్ చక్రపాణి, TR9 టీవీ న్యూస్ ప్రతినిధి సంతోష్ కుమార్, HAL పార్క్ వాకర్ సభ్యులు యోగాలో పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటాం. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 జూన్ 21 ఆదివారంతో 12వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ ఏడాది నిర్వహించే వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. కలకత్తాలోని ప్రసిద్ధ రెడ్ రోడ్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ యోగా వేడుకలకు నాయకత్వం వహించనున్నారు. ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రతిపాదించిన ఒక ఆలోచన నేడు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజల ఆరోగ్యం, మానసిక ప్రశాంతతను పెంపొందించే ఒక అంతర్జాతీయ ఉద్యమంలా ఎలా రూపాంతరం చెందిందో ఈ వేడుకలే నిదర్శనం. ఈ సందర్భంగా యోగా దినోత్సవం చరిత్ర గురించి తెలుసుకుందాం. అసలు యోగా అనే పదం సంస్కృత మూలాలైన యూజిర్ నుండి ఉద్భవించింది. దీని అర్థం కలపడం లేదా ఏకం చేయడం అని అర్థం. మానసిక, శారీరక, ఆధ్యాత్మిక శక్తులను ఏకం చేయడంతో పాటు మానవాళికి, ప్రకృతికి మధ్య సామరస్యాన్ని పెంపొందించడాన్ని యోగా సూచిస్తుంది. మారుతున్న కాలంతో పాటు మారుతున్న జీవన శైలిని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ప్రత్యేక థీమ్ ను నిర్ణయించారు. అనంతరం యోగా సభ్యులు ముద్దం నరసింహ యాదవ్ ని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో HAL పార్క్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో బాగా ఈరోజు 3 బ్యానర్ల, ఒకటి సీనియర్ టీవీలు HAL పార్క్ జిమ్లో ఇక్కడ జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకం ఏంటంటే యోగా అనేది అందరికీ అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే కంపల్సరీ ఒక 1 అవర్ యోగా చేసినట్టయితే వాళ్ళ పెద్దలు చెప్పడం జరిగింది. ఈ యోగా ద్వారా అందరి ఆయుష్ కూడా 15 సంవత్సరాలు పెరుగుతుంది. దాంట్లో భాగంగానే 1 అవర్ అందరం అయితే యోగా చేసి డాక్టర్ వెళ్ళకుండా యోగా భాషలతో చేసినట్టయితే బీపీలు, షుగర్లు రావు, ఆరోగ్యం చాలా బాగుంటుంది. చెప్పడంలో అందరం పాటించి మనమే కాకుండా మనం ఉన్న ప్రాంతంలో అందరికీ కూడా అవేర్నెస్ చేసి ఎంత చేసే దానికి పూర్తి సహకారం ఉంటుంది. ఏసూటి దానికి కానీ నేను ముందుండి మీకు సహకరిస్తాను చేస్తూ యోగా సందర్భంగా అందరికీ ఈరోజు వరల్డ్ యోగా దినం సందర్భంగా ఇక్కడ చాలామంది మా లక్ష్మణ్ సారు, మా కిరణ్ గౌడ్ అన్న గురువుల మధ్యలో ఈ యోగా పూజ చేయడం జరిగింది. గత 12 సంవత్సరాల సంది ఈ ప్రాంతం అంతా కూడా మా కిరణ్ భాయ్, ఆ సార్ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది చాలా యోగా అనేది చాలా అవసరము. ప్రతి ఒక్క మనిషికి ఆరోగ్యం బాగుండాలంటే యోగాలో ఇప్పుడు అన్ని ఆసనాలు చూపించారు. మనిషికి బీపీ కానీ, షుగర్ కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా వీళ్ళే ప్రత్యేక డాక్టర్ లెక్క మనసు పెట్టి 1 గంట సేపు యోగా చేసినట్టయితే ఇలా 40-50 ఏళ్ళు బతులు 80 ఏళ్ళ దాకా కూడా బతుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా అందరం కూడా యోగా మీద దృష్టి పెట్టి పొద్దున్నే లేచి ఆరోగ్యం బాగుండాలంటే ఒక 1 అవర్ యోగా చేసినట్టయితే చాలా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. దాంట్లో ఇక్కడ మా కిరణ్ భాయ్ గిట్ట ఎంతమందికైనా కానీ చెప్పడానికి రెడీ ఉన్నాడు. వేరే 2-3 జాల్లో కూడా ఒక ఏరియా చూసి అంతా కూడా ఒక 200-300 మంది హాల్లో కూడా మాట్లాడుతున్నాము. అక్కడ డైలీ కూడా యోగా చెప్పడానికి పూర్తి సహకారం ఉంటాయని చెప్పడం జరుగుతుంది. వరల్డ్ సందర్భంగా అందరూ కూడా చేయాలని నా ఒక మనవి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసిన వీరి పేరు ముద్దం నరసింహ యాదవ్ గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే యోగా చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వారు ఆ అనుభూతితోనే అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసి అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఏర్పాటు చేశారు. దానికి సంతోషకరము.
ప్రతిరోజు యోగా చేస్తే ఆరోగ్యము ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు అందరూ ఆ యోగా చేయాలని నా కోరిక. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే ఎన్ని ఉన్నా ఉపయోగం లేదు. మనిషి జీవించడానికి అవసరమైనది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉండి కాళ్ళు చేతులు శరీరం బాగుంటేనే ఏమైనా చేయగలము, లేదంటే మనము ఏమి చేయలేము. నీరసంగా ఉంటూ ఏమి చేయలేము. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం కొరకు యోగా చేయండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా జీవించండి.